హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను లీఫ్ నెక్కి స్ట్రైట్ కటింగ్ చేసి మనం పైపింగ్ని ఏ విధంగా చేసుకోవాలి అని చెప్తున్నానండి. పర్ఫెక్ట్గా మనకి థ్రెడ్ పైపింగ్ లాగానే ఉంటుంది. మనం ఆల్రెడీ బ్లౌజ్తో లీఫ్ నెక్ ఉన్నా కూడా ఏదైనా కాంబినేషన్ కలర్తో మనం పైపింగ్ చేసుకోవాలి అన్నా కూడా ఈ మెథడ్తో మీరు పైపింగ్ చేస్తే వస్తుందండి. పర్ఫెక్ట్గా లీఫ్ నెక్ కూడా వస్తుంది. అలాగే స్ట్రైట్ కటింగ్తో సారీలో వచ్చిన కొంచెం క్లాత్ కట్ చేసుకుని మనం పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అని అయితే చూద్దాం. చూడండి, నేను ఇక్కడ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత షేప్ చూపిస్తున్నాను. లీఫ్ నెక్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే సారీ క్లాత్తో మనం పైపింగ్ వేసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ వీడియోలో నేను చూపించే మెథడ్తో. అందుకోసం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మీకు రాంగ్ సైడ్న కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఖర్చు కనిపించకున్నట్టు నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది. చూసారా, షోల్డర్ దగ్గర కూడా మనకి ఖర్చు కనిపించకున్నట్టుగానే ఉంటుందండి. నేను చెప్పే టిప్స్ని పాటిస్తూ మీరు పైపింగ్ వేసి చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకున్నట్టు ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ లీఫ్ నెక్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి రెడీగానే పెట్టుకున్నాను. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసి ఈ విధంగా మార్కింగ్ కూడా రాదండి. లీఫ్ నెక్ మార్కింగ్ చేసి ఇలా టర్న్ చేసి స్టిచ్ చేసుకోవడం కూడా రాదు. చాలా బిగినర్స్ అన్నట్లయితే ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో నేను లీఫ్ నెక్ని మార్క్ చేసి కటింగ్ చేసి ఇలా ఎలా స్టిచ్ చేసుకున్నాను అని కూడా పెడతాను వీడియో లింక్. దాన్ని తప్పకుండా చూడండి, మీకు అప్పుడు పర్ఫెక్ట్గా లీఫ్ నెక్ మార్కింగ్ అండ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వస్తుంది. ఇక్కడ ఏంటంటే సారీలో వచ్చిన స్ట్రైట్ క్లాత్ యూజ్ చేసి మనం లీఫ్ నెక్ అలాగే ఫ్రంట్ సైడ్ మనకి రౌండ్ షేప్ ఈ రెండు కూడా ఒకేసారి పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అది కూడా మనకి థ్రెడ్ పైపింగ్ లాగా పైపింగ్ వచ్చేటట్టు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నానండి. షోల్డర్ దగ్గర ఎలాంటి ఖర్చులు కనిపించకున్నట్టు మనం పైపింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం చూడండి, ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర చూడండి, మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే నెక్ని స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి స్టిచ్చింగ్ చేసుకోలేదు కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర 1/2 ఇంచుకి నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను, దానిపైన వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ కింద వైపు పెట్టాను. ఓకేనా, రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్లో పెట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా 1/2 ఇంచు ఖర్చు, ఆ ఖర్చుని వదిలేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. చూడండి, మళ్ళీ ఇటువైపు ఫ్రంట్ పార్ట్ క్లాత్కి 1/2 ఇంచు ఖర్చు దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ వైపు ఈ విధంగా ఖర్చుని వదిలేసి ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టి మనం ఇక్కడ జాయింట్ చేసుకోవాలి, షోల్డర్ జాయింట్. ఓకేనా, ఇలా జాయింటింగ్ చేసి మళ్ళీ ఇక్కడ నేను డబల్ స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ మెథడ్లో చేయడం ద్వారా మనకి నెక్ దగ్గర వచ్చేసి ఎలాంటి ఖర్చులు కనిపించదు. పైపింగ్ కూడా మనకి నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది. ఓకేనా, చూడండి, ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఫ్రంట్ పార్ట్లో ఖర్చు అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉందన్నమాట. బ్యాక్ పార్ట్లో మనకు ఆల్రెడీ నెక్ అనేది రెడీ అయింది, ఫ్రంట్ పార్ట్లో ఇంకా నెక్ అనేది రెడీ అవ్వలేదు. ఓకేనా, ఈ విధంగా మనం ఇప్పుడు స్టిచ్ చేసి పెట్టుకున్నాము. ఓకేనా, ఇది వచ్చేసి మనకి పైపింగ్ క్లాత్లోకి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి స్ట్రైట్ కటింగ్లో. ఇప్పుడు నార్మల్గా మనకి సారీలో వచ్చిన బ్లౌజ్కి దాంట్లోనే పైపింగ్ చేయాలి అన్నప్పుడు మనకి క్రాస్ కటింగ్లో కట్ చేసుకోవడానికి అయితే వీలు కాదు. కొంచెం క్లాత్ని మాత్రమే మనం సారీలో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 ఇంచులు క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పైపింగ్ క్లాత్ని కట్ చేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి నేను క్రాస్ కటింగ్లో కట్ చేయట్లేదు, మీకు ప్రింట్ వచ్చేసి క్రాస్గా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ కట్ చేస్తుండేది స్ట్రైట్ కటింగ్. ఓకేనా, సారీ క్లాత్ మనం కొంచెమే యూజ్ చేస్తాం కదా, ఆ విధంగా మనం స్ట్రైట్ కటింగ్లోనే 1.5 ఇంచెస్ విడ్త్ పెట్టుకుంటూ నేను ఇక్కడ క్లాత్ని కట్ చేస్తున్నాను. ప్రింట్ వచ్చేసి సారీలో క్రాస్గా వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ క్రాస్గా కనిపిస్తుండొచ్చు. నేను ఇక్కడ కట్ చేస్తుండేది స్ట్రైట్ కటింగ్. ఓకేనా, చూసారా, బార్డర్ కూడా ఉంది. ఇక్కడ స్ట్రైట్ కటింగ్లో కట్ చేసుకున్నాం. ఇలా లాగితే మనకి స్ట్రైట్ కటింగ్ క్లాత్ అనేది అస్సలకి సాగదనమాట. ఓకేనా, ఇలా కట్ చేసుకున్నాం కానీ ఇదే ఇలాంటి పీసే ఇంకొకటి కూడా కావాలి, సేమ్ మనం ఇలానే కట్ చేసుకుందాం. క్లాత్ ఉంటే కనుక క్రాస్ కటింగ్తో చేసుకోవచ్చండి. ఈ టిప్స్ పాటిస్తే కనుక మీరు కొంచెం క్లాత్ ఉన్నా కూడా మనం స్ట్రైట్ కటింగ్తోనే పైపింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా మనం ఎల్ షేప్లో పెట్టుకోవాలి. ఓకేనా, చూస్తారా, ఎల్ షేప్లో ఇలా పెట్టుకుంటూ ఇలా మార్క్ చేసి క్రాస్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కన్ఫ్యూజ్గా ఉంటుందంటే 2 వైపుల క్లాత్కి కూడా ఈ విధంగా ఎడ్జెస్ దగ్గర ఇలా క్రాస్గా కట్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా పెట్టి నీట్గా స్టిచ్ చేసుకోవాలి, డబల్ స్టిచ్ వేసుకోవాలి.
ఇలా క్రాస్గా ఎందుకు వేసుకోవాలి అంటే మనం పైపింగ్ వేసుకున్నప్పుడు ఒకే దగ్గర ఉబ్బెత్తుగా కాకున్నట్టు నీట్గా మనకి థ్రెడ్ పైపింగ్ లాగా వచ్చేస్తుందండి. అందుకోసం మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఖర్చులు రెండు వైపులా కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒకవైపు మాత్రమే ఒక 1/2 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి రాంగ్ సైడ్కి. అంటే ఖర్చులు మనకి కనిపిస్తుంటుంది కదా మన వైపు, అలా మన వైపు ఖర్చు కనిపించేటట్టు పెట్టుకొని రాంగ్ సైడ్కి వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొంచెం వీడియో లెంతీగా అనిపించవచ్చు, మీకు క్లారిటీగా అర్థం కావాలి అంటే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా లీఫ్ నెక్ పైపింగ్ అనేది వచ్చేయాలి అని నేను కొంచెం స్లోగా చెప్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఓకేనా. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఖర్చు అనేది మనకి ఇక్కడ మన వైపు ఉంది కదా, ఇలా పెట్టుకుని అటువైపు ఇటువైపు ఆ ఖర్చుని సరిపెట్టుకుంటూ నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు 1/2 ఇంచి ఖర్చుతో. నేను పైపింగ్ క్లాత్ యొక్క విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకున్నాను కదండి. ఈ క్లాత్ వచ్చేసి కొంచెం థ్రెడ్ లాగా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ క్లాత్ తీసుకున్నాను. మీరు నార్మల్గా కాటన్ బ్లౌజెస్ అలా ఏమైనా మీరు స్ట్రైట్ కటింగ్తో పైపింగ్ వేసుకోవాలి అన్నట్లయితే మీరు 1 ఇంచి పైపింగ్ క్లాత్ యొక్క విడ్త్ తీసుకుని దాన్ని ఒక 1/2 ఇంచి ఫోల్డ్ చేస్తే మీకు సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి నాకు చాలా సారీ అనేది చాలా స్మూత్గా ఉంది, అలాగే థ్రెడ్స్ మొత్తం ఈ విధంగా వచ్చేస్తూ ఉందన్నమాట. అందుకోసం నేను ఇక్కడ 1 ఇంచి పెట్టుకున్నాను. రెడీ అయిన తర్వాత 1/2 ఇంచి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 ఇంచి పెట్టుకున్నాను. ఓకేనా. మీరు ఇలా రెడీ అయిన తర్వాత 3/4 ఇంచి విడ్త్ పెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసి పైపింగ్ని అయితే చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నుంచి నేను పైపింగ్ చూపిస్తున్నాను. కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ని మన వైపు పెట్టుకున్నాము, పైపింగ్ క్లాత్ యొక్క రైట్ సైడ్ని కింద వైపు పెట్టుకున్నాము. ఖర్చుల వైపు మన వైపు పెట్టుకుంటూ కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచి ఖర్చుతో స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎలాంటి ఫ్రిల్స్ పెట్టట్లేదండి. స్ట్రైట్ కటింగ్లో కట్ చేసుకున్నా కూడా ఎలాంటి ఫ్రిల్స్ అయితే అవసరం ఉండదు. ఓకేనా. ఇలా కరెక్ట్గా 1/2 ఇంచి ఖర్చుతోనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, క్లియర్గానే చూపిస్తాను. నేను ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నాను ఎందుకంటే మీకు చూపించడానికి. ఇలా స్టాప్ చేసి ఇప్పుడు నేను రివర్స్లో పెట్టుకుంటున్నాను. చూడండి ఈ పైపింగ్ క్లాత్ యొక్క ఖర్చు ఈ విధంగా ఎక్స్ట్రాగా రావాలి. బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మనం లీఫ్ నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, ఎడ్జ్న ఒక స్టిచ్ అయితే వేసుకుని ఉంటాం కదా, ఆ ఎడ్జ్న ఆ స్టిచ్ పైన ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇలా రివర్స్లో పెట్టుకున్నాను. కరెక్ట్గా పైపింగ్ క్లాత్లో 1/2 ఇంచి ఖర్చుని మనం వదిలేసుకోవాలండి ఈ విధంగా. ఓకేనా. నెక్ దగ్గర మనం బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా లీఫ్ నెక్ని, ఆ ఎడ్జ్కి మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఆ బ్యాక్ పార్ట్లో వచ్చేసి లీఫ్ నెక్ ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా అదే షేప్తోనే వస్తుంది. ఎక్కడ కూడా మార్పులు అనేది రాదు, నీట్గా ఫినిషింగ్తో వస్తుంది, రింకల్స్ కూడా రాదు. ఆ లీఫ్ షేప్ కూడా మీకు పర్ఫెక్ట్ షేప్తోనే వస్తుంది, షేప్ ఏం చేంజ్ అవ్వదు. ఓకేనా. ఆ లీఫ్ షేప్ దగ్గర వరకు వచ్చిన తర్వాత నీడల్ని కిందకి దింపి ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ చూడండి మనం పైపింగ్ క్లాత్ ఏదైతే తీసుకున్నామో 1/2 ఇంచి ఖర్చుని వదులుతున్నాము. అలాగే ఈ బ్లౌజ్ నెక్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కాబట్టి కినారిన అంటే ఎడ్జ్కి మనం స్టిచ్ చేస్తున్నాము. ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఆ బ్లౌజ్ పీస్ అలాగే పైపింగ్ క్లాత్ రెండు కూడా సమానంగా పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఈ మెథడ్తో స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మనకి షోల్డర్ దగ్గర ఖర్చులు అస్సలకి కనిపించదనమాట, నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. మనం లీఫ్ నెక్ అనగానే లీఫ్ నెక్ బ్యాక్ పార్ట్ని సపరేట్గా ఫ్రంట్ పార్ట్ని సపరేట్గా స్టిచ్చింగ్ చేసుకుంటాము, షోల్డర్ జాయింట్ చేసుకుంటాం. అలా చేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర ఖర్చులు కనిపిస్తుంది. అదే అలా కాకున్నట్టు ఈ టిప్స్ పాటిస్తూ మనం స్టిచ్ చేసుకుంటే కనుక షోల్డర్ ఖర్చులు మనకి అస్సలకి కనిపించదు. ఓకేనా. చూస్తారా ఈ విధంగా ఎడ్జ్కి మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాము. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి సారీ క్లాత్ కొంచెం అంత బాగాలేదనమాట, అందుకోసం థ్రెడ్గానే వస్తుంది. మీరు కాటన్ క్లాత్ నార్మల్ స్మూత్ సిల్క్ సారీ క్లాత్ ఏదైతే కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ క్లాత్ చాలా థ్రెడ్స్ అయితే వస్తుందండి, అందుకోసం నేను ఇక్కడ ఎక్స్ట్రా ఉండే థ్రెడ్ని కట్ చేసి ఒక ఫోల్డ్ చేశాను. మళ్ళీ నీట్గా ఇక్కడ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత చిన్నగా పైపింగ్ కావాలో అంత చిన్నగా మనం ఇక్కడ పైపింగ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మెథడ్లో మనకి నీట్గా పైపింగ్ వస్తుంది. ఇలా మీకు కష్టంగా ఉంది అన్నట్లయితే నేను చాలా రకాల పైపింగ్ అయితే వేసినానండి. లీఫ్ నెక్లో, స్టార్ నెక్లో మీకు ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్లో
థ్రెడ్ యూజ్ చేయకున్నట్టు పైపింగ్ వేసిన వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేస్తే మీకు దొరుకుతాయి. ఓకేనా, దాంట్లో ఇది ఒక టిప్ అనమాట. స్ట్రైట్ కటింగ్తో సారీలో వచ్చిన క్లాత్తో ఇలా కూడా పైపింగ్ వేసుకోవచ్చు అని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కనుక మీరు కట్ చేసి నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఖర్చు మొత్తం మనకి పైపింగ్ క్లాత్ వైపు ఉండాలి. నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనకి చిన్నగా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా పైపింగ్ వస్తుంది. ఈ షేప్ దగ్గర కూడా మనకి ఎలాంటి కట్స్ అయితే నేను పెట్టుకోలేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి నెక్ అయితే రెడీగా ఉంది. దానికి పైపింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి కట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే ఈ మధ్యలో వచ్చిన తర్వాత ఒక చిన్న కట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, నేనైతే కట్ కూడా ఏం పెట్టుకోలేదు, అలాగే స్టిచ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చింది. కొంచెం మనకి పైపింగ్ క్లాత్ చాలా థిక్గా ఉంది అన్నట్లయితే మనం ఏదైతే పైపింగ్ క్లాత్ స్టిచ్ చేసుకుంటున్నామో ఆ లీఫ్ షేప్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకుంటే మీకు ఆ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మొత్తం అలాగే స్టిచ్ చేసుకున్నాము. చూడండి, మనకి రౌండ్ షేప్ కూడా ఎలాంటి మీకు ఉబ్బెత్తుగా రింకల్స్గా కాకున్నట్టు పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ లీఫ్ షేప్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ మెథడ్తో మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్లో ఆ రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ మనకి థ్రెడ్ పైపింగ్ లాగానే కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు రాంగ్ సైడ్న చూడండి, ఈ షోల్డర్ దగ్గర వచ్చేసి చూడండి, ఇలా ఖర్చుని ఫోల్డ్ చేస్తే ఇక్కడ నీట్గా నేను ఇక్కడ హెమ్మింగ్ చేసేస్తాను. లైనింగ్ క్లాత్ని మాత్రమే తీసుకుంటూ హెమ్మింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రైట్ సైడ్నే కనిపించదు హెమ్మింగ్ చేసినట్లు. ఓకేనా, అలా మనం హెమ్మింగ్ చేసుకోవాలి. నెక్ మొత్తాన్ని కూడా హెమ్మింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. మనకి బ్యాక్ పార్ట్లో లీఫ్ నెక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్ట్రైట్ కటింగ్తో మీకు పైపింగ్ ఎలా చేసుకోవాలి, ఒకేసారిగా షోల్డర్ దగ్గర ఖర్చు కనిపించకున్నట్టు సారీలో వచ్చిన తక్కువ క్లాత్తో ఎలా పైపింగ్ చేసుకోవాలి అని చెప్పినాను. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.